వాక్యం చదువుకుందాం. తొమ్మిదవ వచనం 8 నుంచి 9వ వచనం 8, 9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచనాలు మనందరము కలిసి చదువుకుందాం. అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన, ప్రేమ కలిగిన, కృప కలిగిన, నమ్మకమైన, స్వచ్ఛమైన దేవా, నీ పాదములకు స్తోత్రాలు. కృప కలిగిన నామలో ఇంతవరకు కనికరించి రూతు గ్రంథమును ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభా, బైబిల్ పట్టణంలో నా దేవా తండ్రి, ఇంతవరకు ప్రభా తండ్రి 2వ అధ్యాయం 8, 9 వచనాలు వరకు మమ్మల్ని తీసుకుని వచ్చిన దాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క తండ్రి వృత్తాంతమంతయు తండ్రి ప్రభా తండ్రి విశదపరచబడిన దాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి ప్రభా ఇదేనా చదవబడిన లేఖన భాగాలు నీ ఆత్మ చేత వ్రాయించి ఉన్నావు గనుక అదే ఆత్మ సహాయంతో వివరించడానికి ఈ యొక్క దాసునికి కావలసిన ఆత్మ ఆవేశము, ఆత్మ అభిషేకము, ఆత్మ నింపుదల, ఆత్మ సంచారము బహుగా ఉంచి నడిపించి మహిమ పొందమని ఈ సన్నిధిలో సాగిలు పడుతూ వినువారి యొక్క మనస్సులు తండ్రి హృదయము సిద్ధపరిచే ప్రతి ఒక్క లేఖన భాగములు వారి హృదయంలోనికి వెళ్ళడానికి సహాయం చేయమని ఇక వందనాలు చెల్లిస్తూ విత్తపడిన వాక్యము శత్రువు ఎత్తుకొని పోకుండా సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ మా రక్షణకర్త, మా విమోచకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు చదవాల్సిన అంశం ఏమిటంటే 9లో వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. ఇవన్నీ కూడా మనం పోయిన గత పాఠాల్లో చదువుకున్నాం క్లాసులో. కనిపెట్టి వెంబడించుము అనే దాని గురించి, నిన్ను ముట్టకూడదు అని చెప్పి, ఇంకొక క్లాసులో యవనస్తుల గురించి మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదన నీళ్లు త్రాగమని చెప్పాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. అంటే ఇక్కడ 4 అంతస్తులు చూసాం. ఇక్కడ మనం 4 అంతస్తులు ఏం చూసాం? బోయజు యజమాని తర్వాత పని చేయించే పనివాడు, 3వది పని చేసే పనివారు, 4వది పరిగా ఏరుకునే పరదేశి అయిన రూతు. ఆవిడని ఇక 4 భాగాలు చేశాం. ఇప్పుడు బోయజు కంటే తక్కువ వాడు పనివాడు, పనివాడి కంటే తక్కువ వారు పని చేసేవారు, పని చేసేవారి కంటే తక్కువ పరిగా ఏరుకునేటువంటి వారు. అయితే ఇక్కడ ఒక వింద జరిగింది. ఏమిటి జరిగిందంటే, పనివారు చేదిన నీళ్లు నీవు తాగు అన్నాడు, కుండలో ఉన్నాయి అన్నాడు. అయితే ఇప్పుడు ఎవరు పనివారు ఎవరు తక్కువయ్యారు? ఒక మెట్టు రూతు ఒక మెట్టుకి ఎక్కింది, ఒక మెట్టు పైకి ఎక్కింది. పనివారు చేదిన నీరు నువ్వు తాగు,
నువ్వు చేదుకోక్కర్లేదు, నువ్వు చేదవలసిన అవసరం లేదు. పనివాళ్ళు ఉన్నారు, ఆ పనివాళ్ళు చేదే నీళ్ళు నువ్వు త్రాగు అంటే ఆవిడ పనివారి కంటే కొంచెము అధికమైనటువంటి స్థాయికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి ఏముంటున్నాడంటే, నీకు దాహమగునప్పుడు కుండలు ఎదుగుపోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. ఇప్పుడు మనం పాడుకున్న 2 పాటలు కూడా ఏంటి? దాహము తీర్చుమయ, అభిషేకము నెయ్యమయ. రెండోది ఏం పాడుకున్నాం? దప్పి కొనినవారు అని పాడుకున్నాం. ఈ 2 పాటలు కూడా దాహానికి, నీటికి, దప్పికి సంబంధించినటువంటి పాటలే మనం ఏడ్చి కూర్చి పాడుకున్నాం. అయితే ఇక్కడ బాబా సంబంధమైనటువంటిదిగా ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడ అంటున్నాడు నీకు దాహమగునప్పుడు. దాహము మనిషికి ఉండేటువంటిది ఏంటంటే దాహం. ఖచ్చితంగా నీరు త్రాగాల్సిందే. కానీ రకరకాల దాహాలు ఉంటాయి. ధనదాహం, వస్తు దాహం, కావాలని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా హృదయము నీ కొరకు తృష్ణగొనుచున్నది అంటాడు. దుప్పి నీటి వాగుల కోసం పరిగెత్తుతూ ఉంటుంది. ప్రాణాపాయం వచ్చినా, సింహాలు వచ్చినా, ఎలుగుబంట్లు వచ్చినా దాన్ని సంహరించి తినేటువంటి ఏ జంతువు ఎదురైనా దుప్పి మాత్రం ఎక్కడికి వెళ్తుంది? నీటి వాగుల దగ్గరికి వెళ్తుంది. వాగు అంటే ఏంటి? చెరువు అంటే ఏంటి? వాగు అంటే ఏంటి? చెరువు అంటే ఏంటి? వాగు అంటే ప్రవహించే నీరు, చెరువు అంటే అక్కడే స్టాగ్నేటెడ్గా ఉండేటువంటి నీరు. ఆ నీళ్ళల్లో స్నానం గేదెలను గడుగుతారు, ఆ మనుషులను గడుగుతారు. చేపల వాసన వస్తూ ఉంటుంది, ఆ బురద ఉంటా ఉంటుంది. అక్కడ తాగటానికి వీలేని పరిస్థితి ఉంటుంది. చలనము లేనటువంటి నీరు అక్కడ ఉంటుంది, ఎప్పుడు అక్కడే ఉంటుంది ఆ నీరు. అయితే కాలువలో కొట్టుకుపోయేటువంటి నీరు మాత్రం అది పారిపోతూ ఉంటుంది, నూతనమైనటువంటిది వస్తూ ఉంటుంది. పాత సంవత్సరం పోతే నూతన సంవత్సరం వస్తుంది. ఆ విధముగా మనము నూతనమైనటువంటి వాటిల్లోకి వెళ్తాం. దుప్పికి అంత ఆశ ఉన్నప్పుడు మనకెంత ఆశ ఉండాలి? నీటి వాగుల కొరకు. నీరంటే ఏంటి? నీరంటే ఏంటి? నీరంటే వాటరా? వాక్యం. నీరంటే ఏంటి? వాక్యం. నీటిని వాక్యముతో పోల్చారు. కాబట్టి నీటి కొరకు ఆశపడినట్టుగా మనం ఏం చేయాలా? వాక్యము కొరకు ఆశపడాలి. ఒక జంతువును చూసి నేర్చుకోవాల్సిన దురవస్థ మనకి కలిగింది. ఒక జంతువునికి చూసి ఆ దుప్పి అలా చేస్తుంది. కాబట్టి నేను వాక్యం కొరకు పరుగులు ఉరకలు పెట్టి దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నదని అక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి దాహం అనేటువంటిది చాలా పవిత్రమైనది. ఎవరైనా వచ్చి అడిగితే ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలాన్ని పోగొట్టుకోలేమన్నాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చల్లగా తాగి అమ్మయ్య అని వెళ్ళిపోతుంది. ఎండపడి వచ్చినోడికి ఒక గ్లాసుడు నీళ్ళు ఇస్తే ఎంత ఆత్మ లేకపోతే ప్రాణము తెప్పరిల్లినట్టుగా ఉండేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి దాహము అనేటువంటిది చాలా ప్రాధాన్యమైనటువంటిది. కాబట్టి లోక సంబంధముగా, శరీర సంబంధముగా దాహము కానీ, ఆత్మ సంబంధమైన వాక్య దాహము కానీ, లేకపోతే మందిరానికి వెళ్ళాలనేటువంటి పరుగులు తీసేటువంటి దాహము కానీ, ఏదైతే మనకి తృష్ణ, ఆశ, ఆసక్తి ఉందో దాని కొరకు పరుగులు తీయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక్కడ దాహము అనేటువంటి దాని గురించి ఒక సందర్భానికి వెళ్ళిపోదాం రండి. ఒక సందర్భానికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త మనకందరికీ తెలిసిందే. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను.
ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహనం కిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. కాబట్టి ఇక్కడ అంటాడు, యూదులకి సమరయులకి సాంగత్యం లేదు, వాళ్ళకి దూరంగా ఉంటారు. సమరయుడు అంటే తక్కువ వాడని, యూదులంటే గొప్పవాడని. కాబట్టి సాంగత్యం లేదు. అయినప్పటికీ కూడా ఏమవుతున్నది, సమరయ స్త్రీ యొక్క నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని అడిగాను. యేసు ప్రభుకి దాహం అయింది. ఇక్కడ ఎవరికైంది దాహం? యేసు ప్రభుకి. ఇంకో చోట అయింది. ఎక్కడైంది? సిలువలో దాహమైంది. సిలువలో దాహమైంది ఆయనకి. కాబట్టి ఆయనకి అయినటువంటి దాహము సిలువలో అయింది, ఇక్కడ అయింది. ఆ రెండు కూడా పాపిని రక్షించటానికే. ఇక్కడైన దాహము, అక్కడైన దాహము కూడా పాపిని రక్షించటానికే. అక్కడ ఇక్కడ దప్పిక గునినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే అక్కడ చేదు నీరు ఇచ్చారు, ఇక్కడ దాహమునకిమ్మని అడిగి ఆమె యొక్క దాహాన్ని తీర్చినటువంటి వాడిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ చూస్తే దాహమునకిమ్మని ఒక్క ఆత్మ కొరకు ప్రభువు నిట్ట మధ్యాహ్నం ఎండలో బావి దగ్గర ఒక ఆత్మ కొరకు కాచుకొని ఉన్నటువంటి వాడిగా చూస్తున్నాం మనం. ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి కానీ, ఆమెకున్నటువంటి పరిస్థితిని బట్టి కానీ, ఆమెను ఎరిగి ఆమెను రక్షించాలనే ఉద్దేశంతో ఆమె యొక్క భర్తృత్వం ఏదైతే ఉందో, అనేక మంది భర్తలు కలిగి ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి బయటికి తీసుకురావడానికి ఏ విధంగా ఆవిడ దగ్గరికి ఆయనే వెళ్ళాడు. పాపాత్మురాలైన స్త్రీ అయితే ఆవిడే ప్రభు దగ్గరికి వచ్చింది. అర్థమైందా? పాపాత్మురాలైనటువంటి స్త్రీ అయితే ప్రభు దగ్గరికే ఆవిడ వెళ్ళిపోయింది. ప్రభు అయితే ఈ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆవిడకంటే ముందు వచ్చి కూర్చున్నాడు. ఆవిడ వస్తుందని ఆయనకి తెలుసు. మధ్యాహ్నం వచ్చింది. మధ్యాహ్నం ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా నీళ్లు చేదుకుని తోడుకొని తీసుకొని పోయేటువంటి వాళ్ళు సాయంత్రం కానీ పగలు కానీ వస్తారు, కానీ మధ్యాహ్నం రారు. అయితే ఈవిడ బహుభర్తృత్వం కలిగినటువంటిది కాబట్టి, అనేక మంది భర్తలు కలిగినటువంటిది కాబట్టి, వారి సూటిపోటి మాటలకు అంత భయపడో, లేకపోతే సిగ్గుపడో, లజ్జపడో, ఏదో ఒక కారణాన్ని బట్టి ఆవిడ మధ్యాహ్నం వచ్చి నీళ్లు తోడుకొని పోయేటువంటి పరిస్థితి ఉంటే, ఆమె పాపాన్ని బట్టబయలు చేయడానికి, వెల్లడిపరచటానికి, ఆమె యొక్క పశ్చాత్తాపం వచ్చేటట్లుగా చేయడానికి మన ప్రభు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అమ్మా, మంచినీళ్ళు అవుతున్నాయి, కొన్ని దాహమునకిమ్మని అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. నీకు దాహమునకిమ్మని ఎవరైతే నిన్ను అడుగుతున్నారో ఆయన ఎవరో నీకు తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావు. నీ దగ్గర దాహమునకు ఎవరైతే అడుగుతున్నారో ఆయన ఎవరో నీకు తెలుస్తుంటే నువ్వేం చేస్తావు? ఆయన్నే అడుగుతావు. నువ్వు అడుగుతావు. ఎందుకంట అప్పుడు ఆ స్త్రీ, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అది నేను అడిగింది మామూలు జలం, నేను ఇచ్చేది జీవజలం. జీవజలం అంటే ఏంటి? జీవజలం అంటే ఏంటి? ఎల్లప్పుడూ
జీవము కలిగిన జలం. కాబట్టి జీవజలం ఇస్తా నీకు అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైంది, చేదుకొనుటకు నీకేమి లేదే, ఈ జీవజలం ఎలాగో నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని. యాకోబు ఎలా తెలుసు ఈవిడికి? సమరయ స్త్రీ కదా, యూదులు కాదు కదా. యాకోబు ఎలా తెలుసు? ఏమి జరిగిందంట ఇక్కడ? ఒకప్పుడు యూదులే ఇశ్రాయేలీలే అయి ఉండి ఒక సందర్భంలో చెదరిపోయారు. అందరూ చెదరిపోయారంట. చెదరిపోతే వాళ్ళు ఈ యొక్క దేవుని యొక్క గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని కూలంకషంగా చదివినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వచ్చి ఈ సమరయుల ప్రాంతంలో నివాసం చేశారంట. వీళ్ళకన్నీ తెలుసు. అబ్రాహాము తెలుసు, మోషే తెలుసు, యాకోబు తెలుసు, అన్నీ తెలుసు వీళ్ళకి. ఎవరికి? ఉండేది మాత్రం సమరయుల ఊరిలో. దేవుని గురించి బాగా తెలిసిన వాళ్ళే, ధర్మశాస్త్రాన్ని గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళే. అందుకని ఏమంటుంది? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని. మా తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడు అని. యాకోబు మా తండ్రి. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాం కుమారుడైతే వారసుడు. ఈవిడ కూడా వారసురాలు అవ్వాలి. మా తండ్రి అయిన యాకోబు కంటే నీ గొప్పవాడా అని అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను, నేను నిచ్చు తాగువాడెప్పుడును దప్పికొనడు. ఈ నీళ్లు తాగితే మళ్ళీ దప్పికవుతుంది. నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగితే జీవజలం అంటది, ఎప్పుడు జీవించేది, దప్పిగా కానటువంటిది. ఆ జీవజలాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మళ్ళీ చదువు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటది. నేనిచ్చేటువంటి నీళ్లు వాని కడుపులో నుండి ఊరెడి నీటి బుగ్గగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు? వానిలో ఊరెడి నీటి బుగ్గగా 12:20 చదువు అక్కడ. 12:25. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ ప్రాణాన్ని కాపాడుకునేవాడు. ప్రాణం పోద్దని త్రాగపోతే ప్రాణం పోద్ది. దప్పిక బాగా అయిందంటే నోరు ఎండిపోయి నాలిక చిలపింకై దవడకి అంటుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత నోరు ఎండిపోయి మొత్తం ఎండిపోయి పడిపోయేటువంటి పరిస్థితి. దప్పిక ఎక్కువైపోతే ఒక నీటి చుక్కు కోసరం అలమటించినటువంటి వాడు ఎవడు? ధనవంతుడు ఒక్క నీటి చుక్కు కోసరం ఎక్కడ? పాతాళములో. అందుకనే బైబిల్ స్టడీకి వస్తే ఇవన్నీ తిరగేస్తాం కాబట్టి గుర్తుంటాయి. వచ్చి మెదలకుండా కూర్చుని ఏదో అటు ఇటు చూసి వెళ్ళిపోతే మనకేం ఉపయోగం లేదు. కాబట్టి చెప్పిన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఆలకించి వాటిని దాచుకొని ఒక ప్రశ్న వచ్చినప్పుడు వాటిని తిరిగి చెప్పగలిగినటువంటి వారంగా ఉండాలి. ఇంకేమంటున్నాడు ఇక్కడ?
ఆ స్త్రీ ఆయనను ఆయన చూచి చూచి, అయ్యా అయ్యా నేను నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా ఆ జీవజలం అంటున్నావు కదా, ఆ జీవజలం ఏదో నాకు ఇచ్చేసేయ్యా. అది ఉంటే ఎప్పుడు కడుపులోనే ఉంటుంది. నీళ్ళు అంటే దప్పిక అవ్వదు, జీవజలం ఉంటే దప్పిక అవ్వదు. ఎప్పుడు కడుపులో నుంచే ఊరుతూ ఉంటాయి. నూతిలో ఊరే తెచ్చుకొని కడుపులో పోసుకోవాలి. అలా లేదు, కడుపులోనే ఊరుతాయి. కాబట్టి ఆ జీవజలం నేను ఇంత దూరం రాకుండా, ఇంకోటి ఏంటి, చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లును దప్పికి కొనకుండునట్లును ఆ నీళ్లు నాకు ఇచ్చాయా. ఆయన అన్నాడు, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. అది అసలు సంగతి. ఇప్పుడు పాయింట్లోకి వచ్చాడు దేవుడు ప్రభు. అయితే నీకు ఆ జలం కావాలంటే, ఆ జీవజలం కావాలంటే, ఆ కడుపులో నుండి ఊరేటి నీటి బుగ్గలు నీకు కావాలంటే నీ పెనిమిటిని తీసుకురా, నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. ఆ స్త్రీ ఒక దగ్గర నేను పిల్లకి పేరు పెట్టమని తల్లి వచ్చింది. తల్లి వచ్చి పిల్లకి పేరు పెట్టండి, తండ్రి ఏడన్నాను. తండ్రి ఏడన్నాను. అక్కడ ఉన్న సంగతి ఏంటంటే, ఆ తండ్రికి ఈవిడొక భార్య, ఇంకో భార్య ఉంది. అర్థమైందా? ఒక పిల్లకి పేరు పెట్టమని ఒక ఆవిడ వచ్చింది. ఒక పిల్లని తీసుకొస్తే తల్లిదండ్రులు రావాలి పేరు పెట్టాలన్నా దేనికైనా. ఒక ఆవిడ ఒక్కతే కంద కదా, తీసుకొచ్చి నీ తండ్రిని తీసుకురా అన్నాను. తెలుసు నాకు. ఆవిడ ఇంకొక ఆవిడతో ఉంటాడు, ఈవిడితో కూడా ఉంటాడు. ఆయనకి రక్షణ లేదు. వాళ్ళిద్దరు మందిరానికి వస్తారు. ఇద్దరు భార్యలో మందిరానికి వస్తారు. ఆయన రాడు. ఆమెకు పుట్టినటువంటి మందిరానికి వస్తుంది ఈవిడే. వచ్చి పిల్లలకు పేరు పెట్టమని చెప్పింది నాకు. నేను పెట్టను, పో భర్తను తీసుకురా అన్న. ఏమన్నానా? నీ భర్తను తీసుకురా అన్న. ఇదో పేరు పెట్టాలని నీ భర్త ఉండాలి. ఆయన రాడన్నా, అదన్నా లేదన్నా, అదన్నా లేదన్నా, అయితే పెట్టను పో. వెళ్ళిపోయింది. ఇంకా వస్తానే ఉంది. ఆవిడ వస్తుంది, ఈవిడ వస్తుంది. ఆయన చనిపోయాడు, లేడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు ఈయన? యేసుప్రభువు అన్నాడు, నీ భర్తను తీసుకురా అన్నాడు. ఆవిడకి అప్పుడు వెలిగింది విషయం. ఆవిడకి 5 భర్తలు ఉన్నారని ఆవిడ అన్నాడు. అదేమంది? ఆవిడ ఏమంది చూడండి. ఆ స్త్రీ నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని. యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు పెనిమిటి లేడు అని చెప్పడం కరెక్ట్. తర్వాత 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పి. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు. వాడు కూడా నీ వాడు కాదు. ఆవిడని రక్షించడానికి ఇంతమంది పెనిమిట్లు కలిగినటువంటి ఆవిడని తోలనాడి ప్రభు ఏమంటున్నాడు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగనదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. నశించింది ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన. తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళిపోతాడు. పాపములో మ్రగ్గిపోయి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రక్షించడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రభు. లోకరక్షకుడు. పాపముతో శాపముతో కుట్టుమిట్టాడుతున్న లోకంలో ఉన్న జన్మ కర్మ పాపము కలిగినటువంటి వారందరినీ ప్రేమించి వారి కొరకు సిలువలో ప్రాణం పెట్టి ప్రాణం దానంగా చేసి
రక్తదానం చేసి సమస్తాన్ని కోల్పోయి ఆయన శిలువలో మరణించినటువంటి ప్రేమామూర్తి ఎవరంటే యేసయ్యే. అలాంటి ప్రభువు ఒక పాపి దగ్గరికి అమ్మ అంట, నీ పెనిమిటిని తీసుకురమ్మా. నాకు పెనిమిటి లేడయ్యా. కరెక్ట్ చెప్పావు, నీకొక్క పెనిమిటి కాదు, 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు కూడా నీ వాడు కాదు. ఎంతమంది అయ్యారు అప్పటికి? అసలు వాడెవడు? 7వ వాడు. 7వ వాడే నీ పెనిమిటి. ఎవరు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నీ దేవుని దగ్గరికి రావాలి. నీ భర్త ఎవరంటే యేసు ప్రభు. తిరిగి రాబోతున్నాడు. సంఘమంతా కూడా పెళ్లి కుమార్తె, వధువు, పెళ్లి కూతురు, సంఘమంతా ఉంటే పెళ్లి కొడుకుగా రాబోతున్నటువంటి ప్రభు మత్స, డాగు, కళంకము లేకుండా పరిశుద్ధంగా ఉన్నటువంటి వారిని, నిందారహితుల్ని, నిర్దోషులుగా తీర్చబడిన వారు, నిరపరాధుల్ని తీసుకుని వెళ్ళి పరలోకంలో ఉంచడానికి ఆయన రాబోతా ఉన్నాడు. పెండ్లి కుమారుడు వలె అంతఃపురం నుంచి వస్తూ ఉంటున్నాడు. పెండ్లి కుమార్తె సిద్ధపడినటువంటి పెళ్లి కుమార్తె ఎత్తబడేటువంటి పరిస్థితి అక్కడికి వచ్చేటువంటి దారిగా ఉంటుంది. కాబట్టి అమ్మా, నీ పెనిమిటి 5 కాదు, 10 తిరిగావు. వాళ్ళెవరు కాదు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు 6వవాడు కాదు. నీ భర్త అయినటువంటి దేవుడే, నిన్ను రక్షించగలిగిన దేవుడే, నిన్ను ఆదరించగలిగిన వాడు ఆయనే, నిన్ను పోషించగలిగిన వాడు ఆయనే, నీ యొక్క తలరాత మార్చగలిగినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆయన అస్సలైనటువంటి వాడు, 7వ వాడు అని చెప్పడానికి ఆయన సిద్ధపడినటువంటి వాడు. ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదంటే ఇంకోడు ఉన్నాడు నీవాడని, ఇంకోడు ఉన్నాడు నీవాడని. ఆయనే నేను రక్షించగలిగిన వాడని, నీ పాపమును తుడిచివేయగలిగిన వాడని నేనేనమ్మా. కాబట్టి ఆ విధముగా ఆవిడని సంధించినటువంటి వాడిగా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. అయ్యా, నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఈవిడికి ఎలా తెలుసు ఆరాధించే స్థలం యెరూషలేములో ఉన్నదని? ఈవిడికి ఎలా తెలుసు? ఈవిడ ఒకప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని చక్కగా చదివినటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. 23 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు అన్నాడు. చూసారా? 25 ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఎవడికి ఎలా తెలుసు? క్రీస్తు అనేటువంటి మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఎలా తెలుసు నీకు? సమరయ స్త్రీలు కదా, నువ్వు సమరయుల ప్రాంతంలో ఉంటున్నావు కదా, యూదులకి నీకు సాంగత్యం లేదు కదా, నీకెలా తెలుసు? యాకోబు బావి సంగతి ఎలా తెలుసు? ఆరాధన యెరూషలేములో చేస్తారని ఎలా తెలుసు? మెస్సయ్య అనేవాడు వస్తాడని కూడా నీకెలా తెలిసింది? అంటే ఆవిడికి అంతా తెలుసు. కానీ పాపాత్మురాలు కాబట్టి ఒక ప్రక్కకి ఉండి మౌనంగా ఉంటే ఎంత తెలిసిన ఆవిడ్ని వదిలిపెట్టక ఆయన వచ్చేసి ఆయన అక్కడ కూర్చుని ఆవిడ్ని రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. 29 చదువు. 28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి. ఈయన క్రీస్తు కాడా? డైరెక్ట్ అయిపోయింది. క్రీస్తు కాడా? నాతో చెప్పినవన్నీ, నా బతుకంతా విప్పి చెప్పినటువంటి వాడు. నేను మొదటి నుంచి ఏం బతికానో, ఎలా బతికానో, నా బ్రతికేమిటో, నేనేమిటో అంతటిని కూడా విప్పి చెప్పినటువంటి వాడు క్రీస్తు కాదా? రండి చూడండి అని సమరయుల కోసం భయపడేటువంటి స్త్రీ, ఉదయకాలం రాకుండా సాయంకాలం రాకుండా మధ్యాహ్న కాలం వాళ్ళకి భయపడి ఉన్న స్త్రీ ఇప్పుడు ఈ ఊరిలోకి వెళ్ళి చెబుతుంది అందరికాడ, వాళ్ళని భయపెడుతుంది.
ఎందుకంటే క్రీస్తు శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆవిడలోకి వచ్చినటువంటిదిగా మనం చూస్తాం. ఆయన క్రీస్తు కాడా అంటారు. 42 చదువు. 42. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఆ ఊళ్ళో వాళ్ళు ఏమన్నారు? నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకుని మేము కూడా నమ్ముతున్నాం. ఒక్క ఆవిడ నమ్మితే ఊళ్ళో వాళ్ళందరూ కూడా నమ్మారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఎందుకని ఇంత పాపాత్మురాలైనటువంటి ఈవిడ ఇంత చక్కగా వర్ణించి చెప్తుంది ఏమిటి అని వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ప్రభువుని లోకరక్షకుడు అనే మాట వారు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. లోకరక్షకుడు ఒక్కడే కాబట్టి ఆయన లోకరక్షకుడు. కాబట్టి ఇక ఇంకో 2 వచనాలు చదువుకుందాం రండి. కీర్తనల గ్రంథం 69, 21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక. చూసారా, ఎవడన్నాడు? దావీదు రాస్తున్నాడు యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి, అక్కడ శిలువలో జరగబోయే దాని గురించి కీర్తన గ్రంథంలోనే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ఏం చెప్తున్నాడు? వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చరి. వారి భోజనం వారికి ఉరిగా ఉండునుగాక అని చెప్పేటువంటి వాడిగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 41. యెషయా గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీస్తూ ఉండండి, చదవగలిగిన వాళ్ళు. యెషయా గ్రంథం 41:17. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చు. దీన దరిద్రులు అంటే దీనులు దరిద్రులు కూడా రెండు. ఆ దీనులు దరిద్రులైనటువంటి వాళ్ళు ఏం వెతుకుతున్నారంట? నీళ్లు వెతుకుతున్నారు. ధనవంతుడు ఏం వెతుకుతాడు? సిరి సంపదలు, ఆస్తిపాస్తులు, అంగరంగ వైభవంగా జీవించేది, పంచభక్ష పరమాన్నాలు, అంశతూలికా తల్పాలు, మణులు మాణిక్యాలు, వజ్రాలు వైడూర్యాలు, మరకత మాణిక్యాలు, ఇవన్నిటిని కూడా ధనవంతుడు వెతుకుతూ ఉంటాడు, సంపాదించుకోవాలనుకుంటున్నాడు. ఈ దీన దరిద్రుడు నీళ్లు వెతుకుతున్నాడు. ఈ దీన దరిద్రుడు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోయి. నీళ్లు దొరకని పరిస్థితి ఉంటుంది. ఎడారులలో నీళ్లు దొరకవు. ఎడారులలో ఒంటెల మీద వెళ్తారు. ఎడారులలో ప్రయాణం ఎక్కడ కూడా నీళ్లు దొరకవు. ఒంటెల మీద వెళతారు. ఒంటెల మీద వెళ్ళేటప్పుడు ఒంటె మూపురం మీద పైన ఒక రంధ్రం పెట్టి అది చాలా నీళ్లు దాచుకుంటుంది. ఒంటె రంధ్రం పెట్టి ఆ ఒంటెలో ఉన్నటువంటి నీళ్లు తీసుకుని తాగుతారు. అందుకనే ఒంటెల్ని తీసుకెళ్తారండి, గుర్రాలను తీసుకెళ్తారు. ఒంటెకి మూపురం మీద నీళ్లు నిల్వ చేసుకుంటుంది. దాన్ని తీసుకొని త్రాగుతూ ఉంటారు. ఎక్కడో ఒకటి ఉంటుంది, ఒక నీటి మడుగు, చిన్న మడుగులాగా ఉంటుంది. ఆ జంతువులన్నీ అక్కడికి వెళ్ళిపోయి తాగుతూ ఉంటాయి. మనుషులు కూడా వెళ్ళేటప్పుడు అక్కడ తాగి కసిని దాచుకొని తిత్తుల్లో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితి, నీరు దొరకని పరిస్థితి. మనకి పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మనకి నీటి విలువ తెలియదు. ఏదైనా డబ్బున్నవాడికి
డబ్బు విలువ తెలియదు. నీళ్లు బాగుంటే దాని విలువ తెలియదు. దీన దరిద్రుడు కాబట్టి నీళ్లు కోసం ఎదుగుతున్నాడు. నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేనే వారికి ఉత్తరం ఇచ్చేదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులు పారజేస్తానని చెప్తున్నాడు ఆయన. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేతును అంటున్నాడు. నదులను పారజేతు. లోయల మధ్యను ఓటలను ఉబ్బుక చేసేదను. ఉబ్బకటం అంటే ఏంటి? ఉబ్బుక చేసేదనంటే బయటికి పొంగి పొరలుతూ ఉంటాయి, నేల మీదకి వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కడ? లోయల మధ్య ఊటను ఉబ్బక చేసేదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. అది ఎన్నిటి అన్నాడు? చెట్లు లేని మెట్టలు, లోయల మధ్య, అరణ్యములో ఎండిన నేలను నీటి బుగ్గల్నే చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఎండినటువంటి చెట్లు లేనటువంటి లోయలలాగా ఉన్నటువంటి ఈ సమరయ స్త్రీని కూడా ఆయన చక్కగా నీటి బుగ్గలుగా చేసినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆవిడ వాక్యం విన్న తర్వాత ఈ వాక్యాన్ని గురించి తీసుకుని వెళ్ళి ఆ ఊరిలో చెప్తే, ఈ నీటిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి పంచితే వాళ్ళు కూడా వచ్చి ఏమన్నారంటే ఈయన లోకరక్షకుడు అన్నారు. కాబట్టి అలాంటిది దేవుడు మనకి ఎంతగానో అనుగ్రహించేటువంటిగా వాడుగా ఉంటున్నాడు. రండి ఇంకో దగ్గరికి వెళదాం, నాతో కూడా రండి. ఆదికాండము 21:18. ఆదికాండము 21:18. నీవు లేచి ఆ చిన్నవాని 14 నుంచి చదువుదాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఎందుకంటే పంపాడు? హాగర్ని ఎందుకు పంపాడు? పిల్లలు లేనప్పుడు. ఈ విషయం మీకు తెలియాలి, వినండి. అబ్రహాముకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే శారాయి అంది అబ్రహాం దగ్గరికి వచ్చి, అయ్యా మనకు పిల్లలు లేరు కదా, మనకు పుట్టట్లేదు, మన దాసిని చేసుకో అంది. ఆయన ఏమన్నాడు? మాట్లాడుకుంటూ చేసుకున్నాడు. ఆయన మాట్లాడలేదు, దేవుడు కూడా ఏం మాట్లాడాల. దాసిని చేసుకోమంది. దాసికి ఇష్మాయేలు పుట్టాడు దాసికి. అప్పుడు ఒక పిల్లోడిలాగా ఎంచుకుంది. సవతి పిల్లోడిని కూడా బాగానే చూసుకుంటుంది. ఆఖరికి దేవుడు వాగ్దానం చేసి ఆ ముసలితనములో అబ్రహాంకి శారాకి ఒక పిల్లోడిని ఇచ్చాడు. ఏ పిల్లోడు? ఆయన పిల్లోడి పేరు ఇస్సాకు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఈ పిల్లలిద్దరు తన్నుకుంటున్నారు బయట. చూసింది ఎవరో? మొదటి భార్య శారా చూసింది. ఈ దాసి పిల్లోడు మన పిల్లోడిని మీదకి వస్తున్నాడు వాడు అంటే, కాబట్టి దాసి పిల్లవాడిని ఎలగొట్టు. అదేంటి అలా మాట్లాడతావు? ఆ పిల్లోడు నాకు పుట్టాడు కదా, ఆ పిల్లోడు నా పిల్లోడే కదా, నేను ఎలగొడతానేంటి అన్నాడా? అనలేదు. దేవుడు కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోతే 9వ వచనం 21:9. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉన్నడని
దాసి కుమారుడు వారసుడు ఎందుకు అవుతాడు? దాసి కుమారుడు వారసుడు కాదు. మరి ఆడెందుకు ఇక్కడ? ఎందుకు చెప్పావు మొట్టమొట్ట అడిగాడా? నువ్వే కదా దాసితో పో పిల్లలు పుడతారని చెప్పావు కదా. ఇప్పుడు దాసి నేను దాని పిల్లోడిని నీకు పిల్లోడు పుట్టాడని వెళ్ళగొట్టమంటావా అని అడిగాడా? అడగల. అందుకే ఇస్సాకును బలిచ్చేటప్పుడు తీసుకొని వెళ్ళేటప్పుడు తల్లికి చెప్పలేదు, భార్యకి చెప్పలేదు. భార్య మాటలు ఇలా ఉంటాయి, పెళ్లి చేసుకో అంది, చేసుకున్నాడు, పిల్లడు పుట్టాడు. వదిలేసి వెళ్ళగొట్టేసే అంది, వెళ్ళగొట్టడానికి మొదలుపెట్టాడు. ఈ పండు తినుదినమన నిశ్చయముగా సస్తారు అని చెప్పాడు. అవ్వ తెచ్చింది, తింది, పెట్టింది. ఈ విధముగా స్త్రీ పాపము తీసుకొచ్చింది. పాపం పోవటానికి కూడా ఒక ప్రభు అయిన యేసుక్రీస్తుని కంది. అర్థమైందా? ఒక స్త్రీ పాపం తెచ్చింది, పాపముల వలన వచ్చు జీతము మరణమైంది. ఆ మరణం పోవాలంటే, నిత్య జీవం కావాలంటే యేసు ప్రభుని కనాలి. యేసు ప్రభుని కూడా ఒక స్త్రీయే కంది. కాబట్టి ఈ విధముగా ఆయన తీసుకెళ్తే వెళ్ళగొట్టమంది. ఆయన చదువు 14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారము నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆవిడేమైనా పొట్లాడిందా? ఎందుకని నేను పంపుతావు? నేను చేసుకోమని నేను చెప్పానా? పిల్లవాడు కనమని నేను చెప్పావా? నన్ను ఇప్పుడు పోమంటే నేను ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడు వాళ్ళు అయితే నిలదీసి గవర్నమెంట్లో ఏదో కేసు పెట్టి రకరకాలు చేస్తారు. నెలకొండ నోరు మూసుకొని పిల్లవాడిని తీసుకుని నీళ్ళ తిత్తి భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత 15 ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా వింటివేత దూరం అంటే ఏంటి? వింటివేత దూరం అంటే ఏంటి తెలియదు. ఒక బాణం తీసుకుని వింటిలో పెట్టి విల్లులో పెట్టి లాగి లాగి వేస్తే ఎంత దూరం పోద్దో అంత దూరం వెళ్ళి కూర్చుందంట. అప్పుడు దూరాలు పోయి మీటర్లు గజాలు అవన్నీ లేవుగా. రాయి వేత దూరం, ఇంటి వేత దూరం అవన్నీ ఉంటాయి. ఒక రాయి ఇసిరితే ఎంత దూరం ఉంటుందో అంత దూరం అంటారు. లేకపోతే విల్లంబు లాగి ఒక బాణం వేస్తే ఆ బాణం ఎంత దూరం పోద్దో అంత దూరం, వింటి వేత దూరం వెళ్ళి పిల్లోడిని ఇక్కడ పెట్టి ఆడు చావు చూడలేక అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంది. ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండేను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు ఎవరు మొరిన్నాడు? ఏడ్చింది ఎవరు? హాగరు అమ్మాయి కాదు, హాగరు అన్న వాళ్ళ అమ్మ. హాగరు పేరు హాగరు రావాలి, హాగరు అనాలి. హాగరు వాళ్ళమ్మ ఏడ్చింది బాగా. అయినా వాళ్ళమ్మనే ఏడుపు కాదు, పిల్లవాని ఏడ్పును. ఎందుకని పిల్లవాని ఏడుపు? పిల్లవాని ఏడుపు దేవుణ్ణి ఎందుకు కరిగించింది? పిల్లవాని ఏడుపు దేవుణ్ణి ఎందుకు కరిగించింది? అబ్రహాము కుమారుడు కాబట్టి. అబ్రహాం ఎవరు? ఆశీర్వదింపబడినవాడు. అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. మరి అబ్రహాం సంతానమే కదా, ఆశీర్వదింపబడాలి కదా. అందుకని ఆఖరి కంటే ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చాడు దేవుడు? అబ్రహాం కుమారుడికి ఇచ్చాడు. అబ్రహాం కుమారుడికి ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళే మహమ్మదన్ సంతానం. ఆ ఇస్మాయిల్ సంతానం అంతా మహమ్మదీయులంతా కూడా. ఇస్సాకు సంతానం అంతా ఇజ్రాయేలీలంతాను. ప్రపంచమంతా కూడా ఎక్కువ మంది ఉన్నది అక్కడే.
వాళ్ళే ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళ దేశాలు వీళ్ళ దేశాలు ఎక్కువ. కాబట్టి పిల్లవాడు ఏడ్చితే ఎలుగెత్తి ఏడ్చాను, ఆ చిన్నవాని ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. హాగరు, నీకేమొచ్చింది? భయపడక. ఎందుకు ఏడుస్తావు? ఆ పిల్లవాడు ఎవరు కుమారుడు అనుకున్నావు? అబ్రహాం కుమారుడు. అతన్ని ఎలా వదిలిపెడతాడు దేవుడు? వదిలిపెట్టడు. అక్కడ ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదించు అని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఎవడైనా నిన్ను ఆశీర్వదిస్తే, అబ్రామా, ఎవడైనా పక్కవాడు నిన్ను ఆశీర్వదిస్తే వాడిని ఆశీర్వదిస్తాను. ఎవడైనా నిన్ను శపిస్తే వాడిని శపిస్తా. నీకంత ఇంపార్టెన్స్ ఉంది, నీకంత విలువ ఉంది అని అబ్రాహాముకు అన్నాడు. కాబట్టి అబ్రాహాము కుమారుణ్ణి కూడా ఓదార్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేసేదని ఆమె. ఓ ఆగరు, ఆ పిల్లవాడిని చేత పట్టుకో, ఆ నీళ్లు త్రాగించు, అతనిని గొప్ప జనముగా చేస్తాను నేను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచి నందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. అక్కడ భూమిలో నీళ్ల ఊట అడగకుండా వచ్చింది. దేవుడు తలుచుకుంటే భూగర్భ జలాలను పైకి ఉబికించి ఉప్పొంగజేసేటువంటి శక్తి కలిగిన వాడు అని అక్కడ తెలుస్తూ ఉంది. భూమిలో నుంచి ఒక జల పుట్టుకొచ్చింది. వెంటనే ఆగరు వెళ్ళి ఆ జలములో నీ తిత్తి నింపుకొని పిల్లవాడికి దాహము తీర్చు, అతనిని గొప్ప జనముగా చేస్తాను నేను. ఇష్మాయిలును గొప్ప జనముగా చేస్తాను నేను. ఇస్సాకుని గొప్ప జనముగా చేస్తాను నేను. ఎందుకు? వీళ్ళిద్దరూ దేవుని పిల్లలు కాబట్టి, అబ్రహాం యొక్క సంతానము కాబట్టి అని అక్కడ చెప్పాడు. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడాయను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను. తల్లి పెళ్లి చేసింది. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాను, పెళ్లి చేసేసింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ కుటుంబంలో చిచ్చు చెలరేగింది. రేగి దేవుడు కూడా కలుగు చేసుకునేటంత పరిస్థితి వచ్చినటువంటిదిగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నేను 2 విషయాలు చెప్పాలనుకున్నాను. ఏంటంటే, ఒకటి ఏంటి అక్కడ మనం చదువుకున్నది 9వ వచనంలో 2:9 నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివాళ్ళు చేదన నీళ్లు త్రాగము. దాహము అగునప్పుడు అనే దాని గురించే ఇవాళ చూసాం. కుండల యొద్దకు వెళ్ళి, కుండలే ఒట్టి కుండలు కాదాయి. ఏం కుండలవి? నింపబడిన నీళ్లు. కానీ ఎవరు నింపారు? పనివాళ్ళు నింపినటువంటి నీళ్లు ఉన్నాయి. వాటిని నువ్వు కష్టపడక్కర్లేదు, అక్కడ కూర్చొని అవన్నీ తాగు అన్నాడు. ఈ విషయాన్ని వచ్చే క్లాసులో మనం చూద్దాం. కాబట్టి అందరూ కూడా దీని కొరకై ఆశతో మీరు రండి. తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళని కూడా పిలుచుకురండి. తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేయండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధ పాదముల కొందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ రాత్రి బైబిల్ పట్టణం ద్వారా
ప్రభా మీరు మాతో మాట్లాడుతూ మాటను బట్టి స్తుతిస్తూ ఉంటున్నా. ప్రభా అనేక దినాల్లో మా జీవితంలో చూస్తే సమరేశ్వరి వలె ప్రభా తను మా బ్రతుకు మా జీవితం లేకపోలేదు. అయితే ప్రభా తండ్రి నీటిని అనేక జీవజలం అనే యొక్క వాక్యమును ప్రభా మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్న విధానం అంతటి బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి, నిజముగా తండ్రి ప్రభా మీరెంత ప్రేమ చూపిన వాడిగా ఉంటున్నా. ఆనాడు సమరయ స్త్రీని ప్రభా ప్రేమించి రక్షించిన రీతిగా ఈనాడు మీ ప్రియకుమారుడిని ప్రభా ఈ లోకానికి పంపించి ప్రభా పాపములో, అంధకారంలో, చీకటిలో జీవిస్తున్న మా బ్రతుకును, మా జీవితాన్ని ప్రభా తండ్రి ఈ యొక్క ఆశ్చర్యకర వెలుగులోనికి నిజ దేవుని సూచించడానికి ప్రభా గొప్ప ఆధిక్యత ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అలా పనిలో గొప్ప తండ్రి దేవా అన్నాడు హాగరు కూడా తండ్రి ప్రభా తండ్రి అబ్రహామును ప్రభా నిలిచి ఇచ్చి పంపివేస్తూ వచ్చినప్పుడు ఆ పిల్లవానికి దేవుడు తోడుగా ఉన్నాడని రాయబడుతూ వచ్చినది. అవును, వాస్తవమే. చిన్నవాని మొరను మీరు విన్నారు ప్రభా. తను విని అక్కడ నీటి బొగ్గను కలుగజేస్తూ వచ్చిన దేవుడు ప్రభా. మీరు అక్కడ సాధ్యమైనది ఏది లేదు, మీకు సమస్తము సాధ్యమే ప్రభా. నిజంగా తండ్రి ప్రభా ఎండిన ఎడారిలో నీటి బొగ్గగా ప్రవహించే దేవుడు తండ్రి ప్రభా. అందుని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభా. ఒకప్పుడు మా జీవితంలో ప్రభా తప్పికొనిన వాని వల్లే తండ్రి ప్రభా మేము నీళ్ళను వెతకలేక తండ్రి మా నాలుగు ఎండిపోయిన జీవితంలో ఉన్నప్పుడు ప్రభా సమృద్ధి అయిన నీటిని ప్రభా వాక్యమైన నీటిని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన పరలోకపు తండ్రి అన్నాడు రూతు ప్రభా తండ్రి ఆ యొక్క బోయేజు పొలములో తండ్రి పరిగి ఏరుకున్నప్పుడు బోయేజు రూతు తన మాటను ప్రభా మాట్లాడుతూ నీకు దాహం అయినప్పుడు నీళ్ళ కుండల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగవచ్చునని ప్రభా దాహం తీర్చుకోవచ్చని ప్రభా మాట్లాడుతూ అవును తండ్రి ప్రభా. ఇప్పుడైతే మీ యొక్క స్వరక్తి నుంచి సంపాదించిన సంఘంలోనికి స్వేచ్ఛగా స్వతంత్రముగా తండ్రి ధైర్యముగా ప్రభా రావటానికి ప్రభా మీరు మిమ్మల్ని బట్టి ఇటువంటి గొప్ప ఆధిక్యత మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనములు. ఆనాడు రూతుకు ఆ యొక్క కుండలో నీళ్లు తాగడానికి పనివారు చేదిన నీటిని తాగడానికి బోయేజు ఎలా అనుమతిస్తూ వచ్చినారో ఇప్పుడైతే మీ ప్రియకుమారుని ద్వారా తను మాకు ఇటువంటి గొప్ప ఆధిక్యత తను మీరు నాకు మా అందరికీ కూడా అనుగ్రహిస్తూ వచ్చిన విధానం అంతటి బట్టి వందనము స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. కనుక తండ్రి ప్రభువా ఇటువంటి యొక్క జీవజలమును ఊటను విడిచిపెట్టి వేరొక చోటికి వెళ్ళకోకుండా దేవ సహాయం చేయమని ప్రభుత్వం ప్రార్థిస్తుంటాం. మీ ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ప్రభుత్వం స్తుతించి గణపరిచి ఆరాధిస్తుంటున్నాం. పరమ తండ్రి జ్ఞాపకం చేసుకుంటాను. అలాగ తనతో విన్న వాక్యమును ప్రభా హృదయంలో భద్రపరుచుకున్నట్లు ప్రభా వాటిని స్థిరపరచుకున్నట్లు తండ్రి వాటిని ఆశీర్వదిస్తున్నామని ప్రభుత్వం ప్రార్థిస్తుంటున్నాం. ప్రియమైన తండ్రి దయతో జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభా వాక్యమును ప్రభా తన సాతాను ఎత్తుకుని పోకుండా తండ్రి ప్రభా కంచె వేయవలసిందిగా తండ్రి మిమ్మల్ని ప్రార్థిస్తుంటున్నాం. పరమ తండ్రి జ్ఞాపకం చేసి మిగతా బైబిల్ పఠనం కొరకు మిగతా భాగాలు ధ్యానించుట్లో నీ దాసుని కావాల్సిన నీ పరలోక జ్ఞానం అనుగ్రహించి దేవా మీరు మహిమ పొందురమ్మని కోరుకుంటూ ఇంతవరకు ఎబినేజర్ దేవుడు కొన్నందుకే స్తుతిస్తూ ఉంటున్నాం. రేపు ఆల్రెడీ ప్రేయర్కు సిద్ధపరచము సహాయం చేసి నడిపిస్తున్నామని కోరుకుంటూ ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీరు ఆరోపించుకున్న ప్రవీణ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క అపారమైన ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మైన సవాసం ఇప్పుడు లోకంలో చెదిరిపోయిన పరిశుద్ధులకును మనకును సదాకాలం తోడేంటి కాపాడునుగాక, ఆమేన్. అందరు ప్రైజ్లు.